హరిహర వీరమల్లు అనే ఈ సినిమా సరిగ్గా 5-4 సంవత్సరాల క్రితం నా జర్నీ రాధాకృష్ణ గారితో మొదలైంది. ఇప్పుడు జ్యోతికృష్ణతో పూర్తవుతుంది. నేను చాలా మంది డైరెక్టర్తో పనిచేశాను జ్యోతి. సో చాలా తక్కువ మందిలో నేను చూసింది ఏంటంటే క్విక్గా డెసిషన్ తీసుకోవడం, అందులో వేవరేగా లేకపోవడం, ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండడం. అది చాలా డైరెక్టర్స్లో నేను చూసిన అరుదైన క్వాలిటీ. ఆ క్వాలిటీ ఉంది కాబట్టి చాలా మంచి భవిష్యత్తు ఉంది జ్యోతి. ఆల్ ద బెస్ట్ జ్యోతి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కంటిన్యూయింగ్ జర్నీ. మామూలుగా డైరెక్టర్లో మారితే సరే కృష్ణ గారు కేరళ గారు పెట్టుకున్నారు, మనం వేరే వాళ్ళకి వెళ్దాం అనొచ్చు. అలా అనుకుంటా నా మీద నమ్మకంతో నా దగ్గరికి వచ్చినటువంటి జ్యోతి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఈ పోస్ట్ ప్రొడక్షన్ సమీపించే కొద్దీ కూడా పాపం తాను అన్ని పనులు ఒకడే, అటు ఎడిటింగ్ కానీ, ఇటు గ్రాఫిక్స్ కానీ, మ్యూజిక్ కానీ అన్నీ తనే చూసుకుంటూ నిద్రాహారాలు మానేసి పనిచేయడం నాకు తెలుసు ప్రత్యక్షంగా. వాళ్ళ అమ్మాయికి జ్వరం వచ్చి ఒంట్లో బాగోలేనప్పుడు కూడా ఒక్కరోజు ఒక పూట నిండేసి మళ్ళీ వచ్చేసి మళ్ళీ పని కంటిన్యూ చేశాడు. ఎందుకంటే మా రత్న గారు ఇండస్ట్రీలో కాంట్రవర్సీతో సంబంధం లేకుండా చాలా తక్కువ మంది సాధు స్వభావాలు ఉంటారు. అట్లాంటి వాళ్ళు అగ్రగణ్యులు రత్నం గారు. ఆయన ప్రొడ్యూసర్గా కంటే కూడా ఆయన లిరిక్ రైటర్గా నేను ఆయన పెద్ద ఫ్యాన్ని. వాయిస్లో పాటలుగా చాలా పాటలు రాసి నాకు చాలా ఇష్టం అండి. సో నా ఫేవరెట్ లిరిక్ రైటర్ అండ్ నా ప్రొడ్యూసర్ రత్నం గారికి, ఆయనకి ఈ సినిమా సక్సెస్ అవ్వడం చాలా 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 అవసరం. అండ్ అది భగవంతుడు ప్రసాదిస్తాడని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. మన దయాకర్ గారు, ఆయన అసలే ఆర్ఎస్ఎస్ సభ్యుడే. సినిమా ఇండస్ట్రీలో జరిగే పార్టీలకి ఈ హంగామాలకి అతీతంగా ఉంటుంటారు. ఆయన చాలా పెద్ద మనిషి. ఆయన నాకు చాలా గౌరవం. ఆయన తన వంతు కర్తవ్యం తను నిర్వహిస్తూ ఎవరెవరికి ఏం కావాలో సమకూరుస్తూ ఈ సినిమాని ఇంతవరకు తీసుకురావడంలో ఆయన చేసిన పాత్ర చాలా ఉంది. ఇకపోతే నిధి అగర్వాల్ చాలా మనం చూస్తుంటాం. టైం ల్యాప్స్ అయ్యే కొద్దీ కూడా ముఖ్యంగా హీరోస్ అంటే కూడా వాళ్ళు అదే విధంగా కనబడేలా మెయింటైన్ చేయడం చాలా కష్టం. 5-4 సంవత్సరాల క్రితం షూట్ చేసిన కొల్లగొట్టిన పాటతో ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు తారతారణ పాట కూడా అదే విధంగా ఉంది. సో చాలా ఇది ఏ ప్రదర్శన కావాలి దానికి. కంగ్రాట్స్ అనేది చాలా చక్కగా చేస్తుంటారు. అసలు పాట చాలా పోషించింది. ఇక ఈ పాటతో ఫస్ట్ టైం నేను అసోసియేట్ అవుతుంది రాంబాబు గోసాల గారు. ఒక మంచి లిరిసిస్ట్, ఇంకొక లిరిసిస్ట్ నాకు పరిచయం చేశారు, జ్యోతి. థ్యాంక్ యూ జ్యోతి. చాలా మంచి ఇది ఉంది విషయం మీలో. అలాగే వరదరాజు గారు, మిగతా లిరిసిస్ట్ అందరూ కూడా వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఏఆర్ రెహమాన్, ఆది. వాళ్ళలో స్పెషాలిటీ ఏంటంటే ఇట్లాంటి ఆవేశపూరితమైన పాటలు బాగా రావాలంటే కోరస్ పాత్ర చాలా ప్రధానం. ఇందులో మీరు గమనించారు లేదో, సోలో వాయిస్ లేదు, మొత్తం అంతా కోరసే పాడారు. ఇదివరకు మేము ఒక పాట ఎస్పి బాలు, చిత్ర, బృందం అని ఇచ్చేవాళ్ళు రేడియోస్. అలా కాకుండా వాళ్ళు కూడా టాలెంట్ని గుర్తించి కూడా పేర్లు రావాలి ఆల్బంలో అని మొట్టమొదటిసారి ప్రయోగం చేసి అందరికీ మార్గదర్శకం అయిన ఏఆర్ రెహమాన్ ప్రత్యేక ధన్యవాదాలు. ఆ రీతిలో ఇక్కడ పాడిన సింగర్లు అందరూ కూడా ఒక్కొక్కళ్ళు సోలో పాడడానికి కెపాసిటీ వాళ్ళందరూ కలిసి వాళ్ళ శక్తిని ఇచ్చారు పాట. ఇక ఆది ఎవరంటారా, ఆడియోలో కోరస్ శక్తి ఇచ్చారో, మామూలుగా మేము ఒక రేంజ్లో చేసిన పాటని 100% నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలంటే లిరికల్ వీడియో చాలా ఇంపార్టెంట్. ఆ లిరికల్ వీడియో అద్భుతంగా చేసిన ఆది అనే అబ్బాయికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన మీరందరూ ప్రేమగా పవర్ స్టార్ అంటే నేను అనేది ఏంటంటే ఆయన మూర్తి భవించిన ధర్మాగ్రహం. ఆగ్రహం వేరు, ధర్మాగ్రహం వేరు. ఆగ్రహం మనందరికీ వస్తుంది. మనం ఎవరో పర్సనల్గా తిట్టినా, లేకపోతే మనకి ఏదో అనుకూలం జరగకపోయినా, మనం ట్రాఫిక్ జామ్ ఇరుక్కున్నా, ఇవన్నీ ఆగ్రహం మన ప్రతిలోకి వచ్చేది. ధర్మాగ్రహం అనేది సమాజం కోసమో, ప్రజల కోసమో, న్యాయం కోసం వచ్చే ఆగ్రహం ధర్మాగ్రహం. అటువంటిది మూర్తి ధరించిన వ్యక్తి ఆయనకి మాత్రమే సరిపడేలా తీర్చిదిద్దిన ఈ హరిహర వీరమల్లు స్టోరీ ఇది
ఆయన తప్ప ఎవరు చేసినా రాణిస్తారని ప్రకారం నమ్ముతున్నాను. ఫస్ట్ నేను ఆయన చేసేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఒక విషయం చెప్తాను. నాలాంటి వాడికి మనకి ఉన్న చాలా మంది లాంటి వాళ్ళకి సక్సెస్ వస్తే బలం పెరుగుతుంది, ఆ ఫ్లాప్లు వస్తే కొంచెం డౌన్ అవుతుంది. అంటే మన చలిమంట కాల్చుకున్నప్పుడు వాన పడితే ఆ మంట ఆరిపోతుంది, లేదా దాంట్లో కొంచెం పెట్రోల్ లేదా కట్టెలో వేస్తే కొంచెం మంట పెరుగుతుంది. ఇలాగా జయాభిజయాలతో సంబంధం లేకుండా దూసిపోయే కార్చిచ్చే పవన్ కళ్యాణ్. కార్చిచ్చు మీద ఎంత వాన పడినది ఆగదు. అట్లాంటి పవన్ కళ్యాణ్ గారికి చేసేటప్పుడు మనం ఎంత శ్రద్ధగా చేయాలి, ఫస్ట్ టైం చేస్తాం మంచి పేరు తెచ్చుకోవాలి. ఇది పైగా ఏఆర్ నటులు గారికి చాలా మంచి పేరు డబ్బు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ బ్యాక్గ్రౌండ్ స్టార్ట్ చేసామండి. ఇప్పుడు రిలీజ్ అయినది 3వ పాట కాకుండా ఇంకా 3 పాటలు ఉన్నాయి, ఇంకొక బిగ్ సాంగ్ ఉంది, దాని తర్వాత ట్రైలర్ ఉంది. ఈ 3 పాటలు బిగ్ సాంగ్ ట్రైలర్ కలిపి 5 ఐటమ్స్ జూన్ 12వ తారీఖున ఎలా రిలీజ్ చేయాలి అనేది ఇప్పుడు ప్లాన్ చేయాలి. అది తక్షణం మా ముందున్నటువంటి గురుతరమైన బాధ్యత. సో అది వారానికి ఒకటో లేదా వారం రెండో సరే 20 days రిలీజ్. ఈ 20 daysలో మేము కాన్సన్ట్రేట్ చేయాలి. సో అదే మా కర్తవ్యం. సో పవన్ కళ్యాణ్ గారికి కొంచెం ఇంకో విషయం చెప్తాను. ఇందులో ఒక ఐటమ్ సాంగ్ ఉంది, తారతారని ఐటమ్ సాంగ్. ఈ ఐటమ్ సాంగ్లో మీకు తెలుసు, మామూలుగా రొమాంటిక్ గీతాల కంటే కూడా ఐటమ్ సాంగ్లో కొంచెం శృతి మించి ఉంటాయి మాటలు. అందులో ఆయన కోసం నేను ఉద్దేశించి రాసిన కొన్ని వాక్యాన్ని, లేదంటే నేను ఇప్పుడు బాధ్యత ఎక్కువ ఉన్నాను.